చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి భలే చుట్టూ గిరిగీశాడు బయటికి పోనీయకుండా. భారతీయ జనతా పార్టీ ప్రతి చోట కూడా తను కోరుకున్నట్టే పొత్తులు ఉండాలనుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ రేపు సెంట్రల్ అధికారంలోకి అదే వస్తుంది అన్నది క్లారిటీ ఉంది కాబట్టి అలా తమకి ఇష్టమైనటువంటి అయితేనే రమ్మంటోంది. ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళు వచ్చారు, చిరాగ్ పాస్వాన్ వాళ్ళు వచ్చారు, అక్కడే ఇంకో పార్టీ వెళ్ళిపోతే వదిలేశారు. అట్లాగే అకాలీదళ్ వద్దు, వీళ్ళు కోరుకునే వీళ్ళేంటి అక్కడ 13 సీట్లలో 5 మాకు కావాలంది బీజేపీ, లేదండి అకాలీదళ్ పొమ్మన్నారు, వదిలేశారు. అట్లాగే ఏదైతే తమిళనాడులో ఉంది ఏఐఏడిఎంకేని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు కదా, జార్ఖండ్లో జేవీవీని వదిలేశారు కదా. ఇట్లాగా పొత్తు ఉండి కూడా వదిలేస్తున్నారు అట్లా లేదనుకున్నప్పుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా అయితే కనుక ఒక 2, 3 పనికి వచ్చే సీట్లు ఇచ్చి మిగతా అన్నీ స్క్రాపే ఇచ్చారు. తెలుగుదేశానికి స్క్రాప్నే బీజేపీకి అంటగట్టారు. సరే వీళ్ళు కూడా ఆ సీట్లలో కూడా మళ్ళీ బీజేపీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా మెయిన్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటిదే ఉండదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఓ పక్కన అసంతృప్తి రేగుతోంది. దాన్ని కారణంగా బయటికి వెళ్ళాలి, కానీ అలా వెళ్ళనియ్యనటువంటి ప్రక్రియ చంద్రబాబు గారు ముందే గిరిగీశారు. ఎట్లాగా అలా పొత్తు అనౌన్స్మెంట్ అవగానే ఆ మరుసటి 3 రోజుల్లోనే చిలకలూరిపేట సభ, ఆ సభకి మోడీ వచ్చారు. మోడీ ఇక్కడికి వచ్చి సభలో పార్టిసిపేట్ చేసి ఎన్డీఏ కూటమిని ప్రకటించాక ఇప్పుడు వెనక్కి వెళ్ళడం బాగోదు. మిగతా చోట్ల అట్లా జరగలేదు. అది బాబుగారి తెలివితేటలంటే. అందుకనే బాబుగారిని అపారంగా ప్రేమిస్తారు వాళ్ళ కార్యకర్తలు. ఎందుకంటే ఎక్కడ ఎవరిని ఎప్పుడు చెక్ పెట్టాలన్నటువంటి తెలివైనటువంటి వ్యక్తి ఆయన. మోడీ కూడా వెనక్కి వెళ్ళలేని పరిస్థితి సృష్టించడంలో సక్సెస్ అయ్యారు ఆయన.